ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకైతే ఈరోజు అయితే క్రికెట్లు అయితే వేస్తున్నారు. బట్ అయితే అక్కడ పెట్టినాను మడతేయాలి వెళ్ళి. చూడండి, మనమైతే తోట దగ్గరికి అయితే వచ్చేసినాము. మొత్తం అరుపులే. చూడండి, తోటలోకి అయితే వేసి ఫస్ట్ అయితే ఒక గ్రేప్ని అయితే తీసుకొని వచ్చేసి మన వినాయకుడికి అయితే సమర్పించేసినాను. లోడింగ్ అంతా స్టార్ట్ అయింది. ఇదే కటింగ్ లోడింగ్ ఇంకా టైం పడుతుంది. అయితే ఆలోపు ఇంకా టిఫిన్ పార్సల్ తెచ్చేసుకున్నాను. కూర్చొని తినేస్తే ఇంకా మధ్యాహ్నం 3 అవుతుందంట లోడ్ అవ్వడానికి. మొత్తం తోట చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు ఉంది. మొత్తం అంతా అరుపులే ఎక్కువ ఉన్నాయి. అంటే మనకైతే కర్ణాటక ఫేమస్ తట్ట ఇడ్లీ తెచ్చుకున్నాను. మనకైతే తట్ట ఇడ్లీ చట్నీ విత్ ఒక వడ అనమాట. అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తే ఆలోపు చూడండి. చూడండి, అయితే ప్యాకింగ్ అయిపోయినాయి. చూడండి, మనకి ఇట్లా వచ్చినట్టు లోడింగ్ దగ్గరికి ఏమన్నా చెప్తాడేమో విందాము. హలో సార్, ఏమన్నా చెప్పండి సార్. జీరో ఓకే. సింగిల్ ప్యాంట్లోనే పెట్టావు. చూడండి, మనమైతే ఇప్పుడు ముల్బాగల్ దగ్గరలో ఉన్నాము. మనకి టోల్గేట్ కంటే ముందు మనకి ఒక కొత్తగా భారత్ కంపెనీ బంక్ అయితే ఓపెన్ అయింది. కొత్త బంక్ ఇది రీసెంట్గా ఓపెన్ అయింది. ఇది మనకైతే అవైలబుల్లో ఉంది. గర్ పెట్రోల్ బంక్ ఇది. కంపెనీ నడుపుతుంది. ఇక్కడైతే ఉన్నాము. పట్టకట్టేది ఇవన్నీ అయితే వీడియో తీయడానికి అవ్వలేదు. బాగా ఇబ్బంది అయింది ఈరోజు. అట్లా ఉంది. కాడనా అంటే మనమైతే ఇంకా 13,000 అయితే డీజిల్ కొట్టుకుంటున్నాము. ఓకే, ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇంకో వేగ పట్టింటే ఫుల్ అయిపోయింటుంది. చూడండి, మన రేటింగ్ అయితే 3,95,971 ఉంది. ఇప్పుడు మనమైతే ఫుల్ ట్యాంక్ అయితే చేయలేదు. 13,000 అయితే ఫుల్ చేసుకున్నాము. 13,000 అయితే డీజిల్ కొట్టించాము. అంతే, ఫుల్ చేయలేదు. అయితే ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అంతే ఉంది. మనమైతే ఇంకా బయలుదేరేద్దాము. ఇప్పుడైతే మనము ముల్బాగల్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మన బొజ్జగనపైకి మొక్కుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకైతే ఇది టోల్గేట్, ముల్బాగల్ టోల్గేట్ దగ్గరలోనే ఉన్నాము. 1 కిలోమీటర్. మనమైతే ఇప్పుడు నేండ్రగుంట టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాము. మొత్తమంతా పట్టా మొత్తం చెక్ చేసుకున్నాను. కొంచెం సౌండ్ అయితే బాగా కొట్టుకుంటుంది. అయితే ఏం చేయలేము. అయితే టైర్లు అయితే చెక్ చేసుకోవాలా. సౌండ్ ఓకే. ఇక్కడ ఆపిన 4 ఇండికేటర్ అయితే వేయాలా. ఎందుకంటే వెనకాల వచ్చే వాళ్ళకి తెలియాలి కదా మన బండి ఆగుందని. ఓకే, మనమైతే ఇప్పుడు ఒంగోలు దగ్గరలో ఉన్నాము. మేదరమెట్ల దగ్గర. ఒంగోలు దాటేసి మేదరమెట్ల దగ్గర అయితే వెళ్తాను. మనకైతే ఇది లోడు గ్రేప్స్ కదా, ఇవి ద్రాక్ష ఏమంటే రౌండ్గా ఉంటాయి కదా బ్లాక్వి. దానివల్ల ఏమంటే ఇవి మొత్తం స్పీడ్ వెళ్తే ఏదైనా స్పీడ్ బ్రేకర్లో ఎక్కువ అప్ అండ్ డౌన్లో దడదడ అదిరిందంటే ఇంకా మొత్తం దడదడ అయిపోతుంది. మొత్తం రాలిపోతాయి. దానికోసం అయితే స్లోగా వెళ్తున్నాను. మామూలుగా మనం కూరగాయలు అయితే ఈ పాటికి విజయవాడ దాటేసేవాళ్ళము. ఈరోజు పరిస్థితి అలా ఉంది. చూడండి, పట్ట అయితే గాలికి ఎగిరిపోతుంది. సైడ్ అయితే బాగానే ఉంది. మనకైతే చిలకలూరుపేట అయితే బైపాస్ అయితే రెడీ అయిపోయింది. మామూలుగా అయితే ఇట్లా స్ట్రైట్ వెళ్ళే వాళ్ళము. అయితే లెఫ్ట్ ఇలా రౌండ్ వేసుకొని బయటని అవుటర్లో వెళ్తాము. మనకైతే ఒక 20 నిమిషాలు ట్రాఫిక్ అయితే 20 నిమిషాలు ఒక్కోసారి 1 అవర్ కూడా అయిపోతుంది చిలకలూరుపేటలో ట్రాఫిక్ అయితే. మనకైతే ఇంకొంచెం టైమింగ్ సేవ్ అవుతుంది అనమాట దీనివల్ల.
చిలకలూరుపేట రైట్ సైడ్లో ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా. మనమైతే ఇప్పుడు అవుటర్లో వెళ్ళిపోతాం. చూడండి 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 లారీ అయితే సైడ్లో డివైడర్ పైకి అయితే వెళ్ళిపోయినది. రోడ్ల పైన అంతా మామూలు అయింది డ్రైవర్లకి. చూడండి మనమైతే ఏలూరు బైపాస్లో వెళ్తున్నాము. చూడండి లాంగ్ ట్రైలర్ అయితే మొత్తం డివైడర్ పైకి ఎక్కించాడు. అయితే మబ్బులు కూడా ఎక్కేసి వర్షం పడేటట్టుంది. వర్షం పడిందనుకో ఇంకా మన బట్టలు చూసారు ఆ గాలికంతా అయితే. రాజమండ్రి 108 కిలోమీటర్లు ఉంది. అయితే ఎక్కడైనా వర్షం పడితే బ్రిడ్జ్ కిందకి దోసేయడమే బండిని. చూద్దాం ఏమవుతుందో. చూడండి ఇక్కడ ఏలూరు బైపాస్లో మనం ఎంట్రన్స్లో అయితే ఒక ట్రైలర్ చూసినాం కదా, ఇక్కడ ఇంకో ట్రైలర్ చూడండి ఇటువైపు నుంచి వచ్చేది. మొత్తం గోడనే గుద్దేసి మొత్తం యాక్సిడెంట్లే ఈరోజు అంతా. మొత్తం ఈ రోడ్డు క్లోజ్ చేసి అవతల వైపు డ్రైవర్స్. డ్రైవింగ్ లైఫ్ అనేది నమ్మకాలు లేని విషయం. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, జాగ్రత్తగా ఉండాలా. మబ్బుల కేసు ఫుల్ వర్షం పడేలాగా ఉంది. మనకి లాస్ట్ టైం అయితే ఒడిస్సాలో మన ఎంఎస్ రెడ్డి అనేసి ఒకసారి పూజ చేసినాము. మనకైతే రంబాఘాట్ల కూల్ డ్రింక్స్ దగ్గర ఆ బండి అయితే వస్తుంది. ఆ బండిలో అయితే పట్టు తీసుకొని మన బండికి వద్దామని ఇక్కడైతే ఆపినాను జగ్గంపేట టోల్గేట్లో. బండి అయితే అటు ఫుల్ సైడ్ కాకుండా టిప్పర్లు అడ్డం పెట్టేసినారు. బండి అయితే అక్కడ ఉంది. చూడండి మన అన్న దాంట్లో అయితే పట్ట తీసేసుకున్నాను. మా అన్న హెల్ప్ చేసినారు. ఇవన్న ఇవేరన్నా కార్తీక్ అన్న, ఇంకో అన్న పేరా నవీన్ అన్న. మళ్ళీ పూర్ణ మార్కెట్లోకి వస్తారు ఇప్పుడు. సర్లే ఆడ వస్తాను. బాయ్ అన్న. పట్ట అయితే వేసినాము, ఇంకా బయలుదేరదాము. తునిలో అన్లోడ్ చేసేసుకొని అనకాపల్లికి వచ్చేసినాము. మన టాటా బండి వినోదన్ అయితే వస్తున్నాడు అన్న కోసం. చూడండి ముడుపులు రెడీ చేసినాము. పట్ట అన్నదే బీవీఆర్. పూర్ణ మార్కెటా? ఏయ్ బాగా భలే పని చేస్తున్నాడా. ఇదైతే వైజాగ్ కోట్కెళ్ళ రోడ్డు. మొత్తం అంతా లైటింగ్ అయితే బాగా వేసారు. సైడ్ ఫ్రంట్ సైడ్ లైటింగ్ బాగానే వేసినారు, కానీ రోడ్డే బాగా వేయలేదు. చూడండి పూర్ణ మార్కెట్లో అయితే అన్లోడ్ అయితే అవుతుంది. పూర్ణ మార్కెట్లో మన బండి కూడా అక్కడ ఉంది. ఇదిగో ఈ పట్ట అయితే అన్నాళ్ళకి అయితే ఇచ్చేయాలా. జగ్గంపేట టోల్గేట్లు అయితే అన్నాళ్ళు ఇచ్చినారు. మనకి కిరాయి కూడా ఇంకా ఇవ్వలేదు. అన్న వెళ్ళాడు కలెక్షన్ కోసం. కలెక్షన్ అయిపోతే వస్తాడు. కిరాయి తీసుకొని బయట వెళ్ళిపోవాలా. చూడండి పట్ట అయితే అన్న రిక్షా అడిగేసి తీసుకొని పోతున్నాము. ఆ బండిలోంచి ఇంకో బండిలోకి మొత్తం ట్రాఫిక్ ఉంది.